దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని, మనలందరినీ కూడా దర్శించాలని, మన యొక్క పరిస్థితులు మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రభుత్వ సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి దినము కూడా ప్రభు మనకిచ్చినటువంటి సమయంలో దేవునితో మనం సమయాన్ని గడిపినప్పుడు, ప్రభు పాదాలు మనం పట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఉంటూ ఉండవచ్చు. కానీ వాటన్నిటి నుంచి కూడా తప్పించి సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఉదయం లేవంగానే ప్రభు దగ్గరికి రండి. ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని కొరకు కనిపెట్టి మనం ఎదురు చూసి ఈ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మందరితో మీరు మాట్లాడండి, దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 32వ సంకీర్తన 7వ చరణమును చదువుకుందాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని ఇదన పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ, ఈ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క కీర్తనను ఎవరు రచించారు అంటే భక్తుడైనటువంటి దావీదు అనుభవంలోంచి ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాటలు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు గుండా దావీదు వెళ్ళాడు. ఈరోజు మనకంటే ఎక్కువగా దావీదుకి కష్టాలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే దేవాది దేవుడు అతనిని రాజుగా ఎన్నుకొని అభిషేకించిన దినము మొదలుకొని దావీదు జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, శత్రువులు తరుముతూనే ఉన్నారు, కష్టాలు వస్తూనే ఉన్నాయి. సౌలు కూడా దావీదును చంపాలని వెతుకుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు అతడు ఎదుర్కొన్నాడు. మరణము కూడా అతనికి దగ్గరగా వచ్చింది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో దావీదు యొక్క అనుభవం, ఈ కష్టంలో ఉన్నప్పుడు, ఈ శ్రమలో ఉన్నప్పుడు, ఈ బాధల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు దావీదు ఎక్కడకు వెళ్ళాడు అంటే దేవుని దగ్గరకు దావీదు వెళ్ళాడు. దావీదు ఎక్కడ దాక్కున్నాడు అంటే దేవుని చాటున దావీదు దాక్కున్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, నా దాగుచోటు నీవే. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. చూడండి, యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు సైనికులు శత్రువుల చేతుల నుండి తప్పించుకోవడానికి పారిపోతూ ఎక్కడైనా రహస్య స్థలము ఉందేమో, ఎక్కడైనా ఒక గుహ ఉందేమో కనిపెట్టి పరిగెత్తుకొని వారు అక్కడికి వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రహస్య స్థలములో దాక్కుంటే శత్రువులకు కనబడకుండా వారు అక్కడ ఉండవచ్చు. ఈరోజు దావీదు కూడా చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే, తన కష్టం వచ్చినప్పుడు తాను దాక్కునే చోటు ఎక్కడంటే దేవుని నీడలోనే, దేవుని దగ్గరకు దావీదు వస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, దేవుని దగ్గరకు మనం వస్తే మనకు క్షేమము.
దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మనలను కాపాడుతాడు, మనకు సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 91వ కీర్తనలో మనం గమనిస్తే 1వ చరణం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని చాటును మనం వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనకు కలిగే మేలులు. దేని బిడ్డలారా 1వ చరణంలో మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మహోన్నతుని చాటుకు మనం వస్తామో, దేవుని నీడలోనికి మనం వస్తామో, దేవుని దగ్గరకు మనము వస్తామో, ఇన్ని మేలులు మనం పొందుకుంటాం. వేటకాని ఉరిలో నుండి మనలను తప్పిస్తాడు, సమస్యల నుండి తప్పిస్తాడు, వ్యాధి నుండి తప్పిస్తాడు, బలహీనత నుండి తప్పిస్తాడు, కష్టాల నుండి తప్పిస్తాడు, భయము నుండి తప్పిస్తాడు. అనేకమైనటువంటి మేలులు దేవుని దగ్గర మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే మనుషుల దగ్గరకు పరిగెత్తొద్దు, కానీ దేవుని దగ్గరకు రా, దేవుని పాదాలు పట్టుకో. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. దేవుని స్తోత్రం. ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ కష్టం వస్తే ఎక్కడ దాక్కుంటున్నావు? దేవుని దగ్గరకు రా, దేవుని నీడలోనికి రా. దేవుని దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకో, నీ కష్టాన్ని చెప్పుకో, నీకున్నటువంటి ఇబ్బందులు చెప్పుకో. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా. దావీదు తెలియచేస్తున్నాడు, నా దాగుచోటు నీవే. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దావీదు నీ దగ్గరకు వచ్చి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. ఈరోజు మేము కూడా మీ దగ్గరకు వచ్చే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి, మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారి కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారో, వారికి బాధలు చెప్పుకుంటూ ఉన్నారో ప్రభా, వారికి తీర్చండి, సహాయం చేయండి, సమాధానము, సంతోషం అనుగ్రహించి గొప్ప నెమ్మది దయచేయమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.